పెప్పర్ వేసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు ఒక 4-5 వేసుకుంటున్నాను. మనం కారం ఎక్కువ తక్కువ మనం చూసి మనం కలుపుకోవచ్చండి ఎండుమిరపకాయలు అవి కూడాను. దీన్ని బాగా చిటపట్లాడించేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మిరియాలు రైస్ అనగానే మనం నెయ్యితో చేసుకుంటే నూనె కలిపి చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అందులోనూ కమ్మగా ఉంటుందండి. మిరియాలు ఘాటు కదా, మనకి నెయ్యి వేసేసరికి కమ్మగా ఉంటుంది. మెయిన్ మసాలా అనేసరికి ఇది మిరియాలు జీలకర్ర, మనకి ఎండుమిరపకాయలతోనే మనం అద్భుతం సృష్టించవచ్చండి. ఒక రైస్ ఉంటే చాలు. ఇప్పుడు నాకు ఇవైతే బాగా ఏగిపోతున్నాయి. దీన్ని బాగా మనం ఏగనిస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా మనకి మిరపకాయలు అవి రంగు మారినంత వరకు మనం వేగించుకోవాలండి. మిరియాలు చిటపట్లాడాలి. ఇంకైతే నాకు ఏగిపోయింది. దీన్ని తీసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. దీన్ని చల్లారనిచ్చాక మనం అప్పుడు ఏం తయారు చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఎలా మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం